హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు 7th క్లాస్లో గ్రామర్ చూస్తున్నాము. చూడండి, 7th ఏపీ న్యూ టెక్స్ట్ బుక్. చూడండి, సరళాదేశ సంధి ఉంది మనకి 7th క్లాస్లో. గీత గీసిన పదాలను విడదీయండి. రాక్షసులను చూసిరి, రాక్షసులను ప్లస్ చూసిరి. ఇక్కడ జూ ఉంది కదండి, ఇక్కడ చూ పలుకుతుంది. రాగలడని, రాన్ ప్లస్ కలడని. ప్రాణమున్ తీసెను, ప్రాణమున్ ప్లస్ తీసెను. ఆకులన్ బసరు, ఆకులన్ ప్లస్ పసరు. పై ఉదాహరణలో పూర్వపదం చివర న్ అంటే ధృతము అనే ధృతము ఉన్నది. పరపదంలో కా చ ట త ప అనే పరుషాలు ఉన్నాయి. సంధి జరిగిన తరువాత కా గాగా చ జాగా ట డాగా త దాగా ప బాగా మారడాన్ని గమనించవచ్చు. ఇలా పరుషముల స్థానంలో సరళములు ఆదేశంగా వచ్చాయి. కావున ఇది సరళాదేశ సంధి. చూడండి, రాంగలడని ఇలా ధృతాలు ఉన్నాయి కదండి. రాన్ ప్లస్ కలడని. విడదీసినప్పుడు ఇలా వచ్చినప్పుడు విడదీసినప్పుడు అన్ని ధృతాలు వస్తాయి. ప్లస్ ఇది పూర్వపదం, ఇది పరపదం అవుతుంది. పూర్వపదం చివరన ధృతాలు ఉంటాయి సరళాదేశ సంధిలో. పరపదం ఫస్ట్న కచట తప అనే పరుషాలు ఉంటాయి. పరుషాలు సరళాలుకి అర్థం చూడండి. కా నుంచి మా వరకు వర్గాలు కదండి. అయితే ఇది కా వర్గం, ఈ చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం అంటాం కదా. అయితే ఈ ఫస్ట్ లెటర్స్ అన్నీ పరుషాలు అంటారనమాట. ఈ మూడవ లెటర్స్ అన్నీ సరళాలు అంటారు. చూడండి, రాంగలడని కలిపినప్పుడు గా వచ్చింది, సరళం వచ్చింది. విడదీసినప్పుడు మటుకు పరుషం వచ్చింది అనమాట, కా. అలాగా కా గాగా చా జాగా టా డాగా తా దాగా పా బాగా అంటే పా బాగా, తా దాగా, టా డాగా, చా జాగా, కా గాగా పలుకుతాయి. కలిపినప్పుడు సరళాలు ఉంటాయి, విడదీసినప్పుడు పరుషాలు వస్తాయి. ఈజీగా గుర్తుంచుకోండి. సరళాదేశ సంధి చాలా ఈజీగా ఉంటుంది. సరళాదేశ సంధికి గసడదవాదేశ సంధికి కొంచెం పోలికైతే ఉంటుంది. ఇది 8వ పాఠంలో ఉందండి సరళాదేశ సంధి. నెక్స్ట్ మనకి 11వ పాఠంలో గసడదవాదేశ సంధి ఇచ్చారు. చూడండి, గసడదవాదేశ సంధి. గీత గీసిన పదాలను విడదీయండి. గొప్పవాడు ప్లస్ కదా, గొప్పవాడు గదా. నిజము ప్లస్ తెలిసి, నిజము తెలిసి. కొలువు ప్లస్ చేసిరి, కొలువు చేసిరి. పాలు ప్లస్ పోక, పాలు ఓక. పై ఉదాహరణలో ప్రథమా విభక్తి ప్రత్యయాలైన డూము ఊలు పూర్వపదం చివర ఉన్నాయి. ఇగో డూము ఊలు పూర్వపదం చివర ఉన్నాయి. పరుషాలైన కాచాట తాపాలు పరపదం మొదట ఉన్నాయి. కాచట తప పరపదం మొదట ఉన్నాయి. అప్పుడు వాటి స్థానంలో గసడ దవాలు ఆదేశంగా వచ్చాయి. అంటే గసడ దవ అంటే చూడండి, సరళాల్లో గ స డ ద వా అంటే జా బా అనేవి లేవు. ఈ సాను ఈ వా అనేది ఎక్స్ట్రా వచ్చాయి. సరళాలు కాదు కదా ఇవి. గజడ దబా, ఈ జా మిస్ అయిపోయింది, బా మిస్ అయిపోయింది అనమాట. గసడ దవా. అయితే సరళాదేశ సంధిలో గజడ దబా ఉంటాయి. గసడ దవాదేశ సంధిలో గసడ దవా. అందులోని ధృతాలు ఉంటాయి. ఇందులో డుమువులు వస్తాయండి. చూడండి, సరళాదేశ సంధిలో అన్ని ధృతాలు వచ్చాయి పూర్వపదం చివరన. మనకి గసడ దవాదేశ సంధిలో అన్ని పూర్వపదం చివరన డుమువులు వస్తాయి. పరపదం మొదట ఇక్కడ అన్ని కచట తపాలు పరుషాలు వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా కచట తపాలే వస్తాయి పరపదంలో ఫస్ట్ అక్షరం. కలిపినప్పుడు ఇందులో అన్ని మనకన్నీ సరళాలు పలుకుతాయి అన్నమాట. గజడ దబా సరళాలు. అందులో మటుకు అన్ని సరళాలు పలుకువు. మూడైతేనే పలుకుతాయి. గా డా దా అనేవి సరళాలు, సా వా అనేవి ఎక్స్ట్రా అన్నమాట. అవి చూసుకుంటే ఈజీగా ఉంటుందండి గసడ దవాదేశ సంధికి సరళాదేశ సంధికి. మెయిన్ పూర్వపదం చివరన డుమువులు ఉంటాయి గసడ దవాదేశ సంధికి.
సరళ దేశ సంధికి ధృతాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఇందులో అన్ని సరళాలు వస్తాయి కలిపితే. అందులో అన్ని సరళాలు కాకుండా ఒక 2 అక్షరాలు అయితే సా అనేది వా అనేది చేరుతుంది అనమాట. 7th క్లాస్ అన్ని పాఠాలకు గ్రామర్ పెట్టానండి, ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.